agriculture, allied sectors. In Telangana. Okay, na? Agriculture, allied sectors in Telangana. ఇది ఎకనామిక్ సర్వేలోకి వస్తుంది, జాగ్రఫీలోకి వస్తుంది, ఎకానమీలోకి వస్తుంది. అన్నీ ఇవే. గ్రూప్ 1, గ్రూప్ 2 ఎకానమీ, జాగ్రఫీ, ఎకనామిక్ సర్వే అన్నీ ఇవే. అన్నింట్లో ఉంది లెసన్. ఓకే. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ మనం ఇంతకుముందు ఎకనామిక్ సర్వేలో డిస్కస్ చేసినాం, మీకు గుర్తు ఉంటుంది. తెలంగాణ అగ్రికల్చరల్ గ్రోత్ రేట్ 1.4%, whereas India growth rate 0.2%. We discussed it already. So what is the growth rate? Growth rate, Telangana agricultural growth rate 1.4%. అలాగే దీని కాంట్రిబ్యూషన్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఏంటి అంటే 2.49 lakh rupees కాంట్రిబ్యూషన్. అంటే అగ్రికల్చర్ సెక్టార్ ఇంతకుముందు 2.46 ఉండేది. 2026 ఇది ఎంతంటే చెప్పండి, 2.49 lakh. సో 2.49 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అగ్రికల్చర్. ఇది ఆల్రెడీ వీ డిస్కస్డ్ ఆల్రెడీ, అవునా కదా? నిన్నే చెప్పిన, నిన్న క్లాసులోనే చెప్పా. 1.4% 2.49 lakh crores వస్తుంది. అలాగే మనకి ఈ పీరియోడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డిసెంబర్ 2025 ప్రకారం ఈ రూరల్ పాపులేషన్ 62.6% engaged to agriculture for their employment. You see it in Telangana, in rural population, how much percent engaged to agriculture? అంటే 100 మందిలో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ 63% మంది 100 మందిలో వ్యవసాయం మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. ఇది తగ్గిపోవాలి, అప్పుడు వెల్ డెవలప్డ్ కింద వస్తుంది. రాసుకోండి, ఓకేనా? అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్, 10.1% ఆఫ్ బడ్జెట్. ఇది ఏ బడ్జెట్? 2025-26 బడ్జెట్ తీసుకుంటే ఎలాకేటెడ్ టు అగ్రికల్చర్. అంటే ఉన్న బడ్జెట్లో 100 రూపాయలు అనుకుంటే ఆ 10 రూపాయలు వ్యవసాయ రంగానికి బడ్జెట్లో 2025-26లో ఆల్రెడీ బడ్జెట్ అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన సర్వేలో, ఎకనామిక్ సర్వేలో ఆ విషయం చెప్పడం జరిగిందనమాట. ఓకే. సో 10.1%, అది నథింగ్ బట్ 100 రూపాయల్లో 10 రూపాయలు. ఓకేనా? 10.1% బడ్జెట్లో. ఓకే, ఓకే, రైట్. ఇప్పుడు కాంట్రిబ్యూషన్, సబ్సెక్టర్స్ కాంట్రిబ్యూషన్, సబ్సెక్టర్స్ కాంట్రిబ్యూషన్. దీంట్లో వీళ్ళు ఇచ్చిన గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్, అగ్రికల్చర్ సెక్టర్లో గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్. దీంట్లో సబ్సెక్టర్స్, యు నో వెరీ వెల్. సబ్సెక్టర్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం ఇంతకుముందు? క్రాప్స్, లైవ్ స్టాక్, మైనింగ్, అవునా? తర్వాత ఫిషరీస్, ఫారెస్ట్. అయితే ఇక్కడ ఒక్క నిమిషం అమ్మ, మీకు ఈ లైవ్ స్టాక్ నేను ప్రైమరీ సెక్టార్లో చెప్పాను, నాట్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్. అవునా? అవునా కదా?
ఇక్కడ మీరు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్లో ఈ మైనింగ్ అండ్ క్వారింగ్ ఉండదు, ప్రైమరీ సెక్టర్లో ఉంటుంది. అది అర్థమవుతుందా లేదా? బహుశా ఇది తీసేసి చెప్పుంటాడు వాడు, ఇది తీసేసి చెప్పినా కూడా మనకి ఈ రెండు మారకూడదు కదా, అవునా కదా? వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏముంది ఇక్కడ చూడండి. పర్సంటేజ్ ఫస్ట్ కాంట్రిబ్యూషన్ రాసుకోండి. క్రాప్స్ 48.4%, అంటే పెరిగింది. ఎందుకంటే మైనింగ్ అండ్ క్వారింగ్ తీసేశాడు కాబట్టి పర్సంటేజ్ ఏమైంది? మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? ప్రైమరీ సెక్టర్ కంట్రిబ్యూట్ చెప్పాను ఇంతకుముందు ఇండికేటర్స్లో. ప్రైమరీ సెక్టర్ వేరు, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ వేరు. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ ప్లస్ మైనింగ్ అండ్ క్వారింగ్ ఈక్వల్ టు ప్రైమరీ సెక్టర్. ఓకేనా? సో దీంట్లో మనకి 48.4%, ఇది 44.6%. ఇప్పుడు చెప్పండి, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్లో మనం చూస్తే ఏముంది? ఫస్ట్ తర్వాత మూడోది, ఇంతకుముందు ఏమొచ్చింది? మూడోది ఫిషరీస్ కదా, అంతేనా? మర్చిపోయారు మీరు. మైనింగ్ దీంట్లో ఉంటుంది కదా, తీసేయండి అది. ఫిషరీస్ 3.6, ఫిషరీస్ 3.6. తర్వాత ఫారెస్ట్ 3.4, ఫారెస్ట్ 3.4. ఇప్పుడు చెప్పండి, ఇది మనకి లేదు, నేను రాశాను. ఇప్పుడు అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్లో ఇది ఉండదు. ఇది మైనింగ్. ఓకేనా? ఫిషరీస్ ఎంత? ఇది ఫారెస్ట్ ఎంత? ఇది మనకి అక్కడ ప్రైమరీ సెక్టార్లో కూడా ఇలాగే ఉంది, కాకపోతే ఈ రెండే డిఫరెన్స్ వచ్చి, అవునా కదా? ఇది చాలా ఇంపార్టెంట్ మీకు, ప్రైమరీ సెక్టార్కి, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్కి. ఓకే, ఆ ప్రైమరీ సెక్టార్లో, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్లో లీస్ట్ ఏది అంటే చెప్పండి? ఫారెస్ట్. ఓకే, ఇక్కడ మాత్రం మనకి మారుతుంది, అంతేనా కదా? ప్రైమరీ సెక్టార్లో ఎక్కువ ఏమి ఇచ్చాడు? లైవ్ స్టాక్ ఇచ్చాడు. ఇక్కడ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్లో ఎక్కువ ఏమి ఇచ్చాడు? క్రాప్స్ ఇచ్చాడు. అర్థమవుతుందా నేను చెప్పింది? సో ఇది ముఖ్యంగా. ఇప్పుడు అదేవిధంగా మనం చూస్తే, ఓకేనా? ఇప్పుడు ల్యాండ్ యూజ్ ప్యాటర్న్, land use pattern land use pattern land use pattern చాలా ఇంపార్టెంట్. ఇది ఐఎంపీ అని పెట్టండి, పక్కా క్వశ్చన్. ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ 2024-25 24-25 ఇది మనకి 26 ఎకనామిక్ సర్వేలో ఇచ్చారు. ఓకేనా? వచ్చే సంవత్సరం కూడా బహుశా ఇదే ఉంటుంది. దీంట్లో మనం చూస్తే డిఫరెంట్ కలర్స్ మారుస్తాను చూడండి. నెట్ సోన్ ఏరియా, నెట్ సోన్ ఏరియా, నెట్ సోన్ ఏరియా, నెట్ సోన్ ఏరియా, నికర సాగు నెట్ సోన్ ఏరియా 50.13,
50.13%. అలాగే ఫారెస్ట్ ఏరియా, I think you know very well, 24.69%. Okay. తర్వాత మూడోది ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చరల్ యూజెస్. ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చర్ యూజెస్. నాన్ అగ్రికల్చర్ యూజెస్ 7.2%. 7.2%. 7.2%. ఓకేనా? తర్వాత కరెంట్ ఫాలో ల్యాండ్. కరెంట్ ఫాలో ల్యాండ్ 5.63%. కరెంట్ ఫాలో ల్యాండ్ 5.63%. తర్వాత barren and uncultivable land. Barren and uncultivable land 5.42%. 5.42%. 5.42%. ఓకేనా? తర్వాత పర్మనెంట్ పాస్చర్స్ అండ్ గ్రేజింగ్ ల్యాండ్. పర్మనెంట్ అంటే గ్రాస్ అన్నమాట. పాస్చర్స్ అండ్ గ్రేజింగ్ ల్యాండ్. పర్మనెంట్ పాస్చర్స్ అండ్ గ్రేజింగ్ ల్యాండ్ తెలంగాణకు సంబంధించి 2.23. 2.23%. సో దిస్ ఈజ్ ద సీరియల్ సీక్వెన్స్. మనకి పర్మనెంట్ పాస్చర్స్ అండ్ గ్రేజింగ్ ల్యాండ్ 2.23 అంతా బోర్డు మీద ఉంది. 5.42, 2.23 సీక్వెన్స్ చూడండి ఒకసారి. ఇది హైయెస్ట్ ఏముంది చెప్పండి? నెట్స్ ఉంది. సెకండ్ ఏముంది? ఫారెస్ట్ ఉందన్నమాట. థర్డ్ ఏముంది? ల్యాండ్ పుట్టు నాన్ అగ్రికల్చర్ అంటే రియల్ ఎస్టేట్ అనమాట. అదర్ యాక్టివిటీస్. కరెంట్ ఫాలో ల్యాండ్ 5.63. ఇది సీక్వెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత బ్యారెన్ అండ్ అన్కల్టబుల్ ల్యాండ్ 5.42. ఇది పక్కా క్వశ్చన్. దేంట్లో మనకి ఇది గ్రూప్స్లో కానీ లేకపోతే మీ ఎగ్జామ్స్లో AWEలో కానీ దేంట్లో అయినా కూడా ఇది ఫస్ట్ది ఇవ్వడు, ఈ రెండు వదిలేస్తాడు. ఇది పాపులర్ కాబట్టి ఆ తర్వాత నుంచి ఇస్తాడు అనమాట సీక్వెన్స్. ఓకేనా? అది ల్యాండ్ యూజ్ ప్యాటర్న్. అర్థమైందా? నెక్స్ట్ ల్యాండ్ హోల్డింగ్స్ ఇన్ తెలంగాణ అని పెట్టిండు. ల్యాండ్ హోల్డింగ్స్ ఇన్ తెలంగాణ. ల్యాండ్ హోల్డింగ్స్ అంటే ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని కమతాలు ఉన్నాయి అంటాం. ల్యాండ్ హోల్డింగ్స్ రాసుకోండి, మనకి చెప్తాను. యాజ్ పర్ అగ్రికల్చరల్ సెన్సస్ 2021-22, యాజ్ పర్ సెన్సస్ 21-22 అగ్రి సెన్సస్. అగ్రి సెన్సస్ యాజ్ పర్ అగ్రి సెన్సస్
2021-22. Total operational holdings. Total operational holdings 70.59 lakhs. అంటే ఇంతమంది రైతులు ఉన్నారు. 70.59 lakh ఇంతమంది రైతులు ఉన్నారు. అర్థమైందా? ఇది రైతులు హోల్డింగ్ అంటే ఒక రైతు దగ్గర ఎంత భూమి ఉంది. వీళ్ళందరూ రైతులు. హోల్డింగ్స్ అంటే రైతు. ఇప్పుడు వీళ్ళ ఆధ్వర్యంలో ఎంత భూమి ఉంది, అదే కదా. మీకు అర్థమవుతుందా? తెలంగాణలో ఎంతమంది రైతులు ఉన్నారు? 70. కేసీఆర్ ఉత్తిగానే రైతు బంధు పెట్టలే. వాళ్ళ ఓట్లు చూడండి. ఓటు బ్యాంకు, రైతు ఓటు బ్యాంకు, నిరుద్యోగుల ఓటు బ్యాంకు, రైతు ఓటు బ్యాంకు, రెండు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టీవీకే విజయ్ కూడా అదే కదా, నిరుద్యోగులు 2000 ఇస్తున్నాడు. 2500, 2000, 2500. ఫస్ట్ ఫైల్ మీద సంతకం చేసిండు ఆల్రెడీ. ఇప్పుడు నీకు 4000 ఇస్తానంటే నెలకి ఏం చేస్తావు? హాస్టల్ ఫీజు వస్తుంది, ఓటేవా? ఫస్ట్ నీ స్వార్థ నెలకి, మళ్ళీ సంవత్సరం కాదు అది. అవునా కదా? ఎవరు ఇస్తారు? అమ్మ నాన్న కూడా ఇవ్వరు సరిగా. 4000 ఇస్తా అంటే ఓటేయు. రైతు సంవత్సరానికి ఎకరానికి ఒక 10,000 ఇస్తారంటే ఓటేయడు, అదే కదా అది. సో చూడండి, వీళ్ళ ఆధ్వర్యంలో ఎంత భూమి ఉంది. టోటల్ ఎకరాస్ అని పెట్టండి. 155.97 lakh ఎకరాస్. 155.97 lakh ఎకరాస్. అది. ఇది ఫార్మర్స్, ఇది భూమి, ల్యాండ్. అవునా కదా? నేను చెప్పింది నేను అర్థమవుతుందా మీకు? 2021-22 అగ్రి సెన్సస్ ప్రకారము 70.59 lakh ఫార్మర్స్. ల్యాండ్ హోల్డింగ్స్ అంట వీటిని. హోల్డ్ అంటే పట్టుకోవడం కదా. ల్యాండ్ హోల్డింగ్ అంటే ల్యాండ్ పట్టుకోవడం. ల్యాండ్ ఎవడు పట్టుకుంటాడు? ఎవడు పడితే అటు పట్టుకోడు కదా. ఓనరే పట్టుకుంటాడు, అంటే రైతే పెట్టుకుంటాడు. అర్థమైంది ఇప్పుడు ఆ మీనింగ్ ఏందో? ఓకేనా? సో ఇది ఇంత భూమి ఉందన్నమాట. అంటే రైతుల కింద మన తెలంగాణలో ఎన్ని ఎకరాలు ఉంది చెప్పండి? 155. అంటే 1,55,00,000 అనొచ్చు కదా. దీని గురించి పెద్ద ఇబ్బంది పడిపోతున్నావు కదా. అంత సింపుల్. వాళ్ళు ఇలా ఇచ్చారు, మనకు 1,55,00,000 భూమి రైతుల కింద ఉంది తెలంగాణలో. అవునా కదా? సింపుల్ అది. నెక్స్ట్, ఈ ల్యాండ్ హోల్డింగ్ సంబంధించి మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ రాసుకోండి. క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ అని పెట్టండి. ఐఎంపి టేబుల్. క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్. Number 1, marginal classification. Number 1, marginal. Below 2.47 acres. చెప్పండి. బిలో 2.47 ఎకరాస్ ఉంటుంది, వాళ్ళని ఏమంటారు చెప్పండి? మార్జినల్ ఫార్మర్స్ అంటారు. వీళ్ళ కింద భూమి 68.65% ఉంది. అబ్బా, అంటే మన తెలంగాణలో 2.5 ఎకరాస్ లోపు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 68 69%. అవునా కదా?
వాళ్ళకి రైతు బంధు ఇస్తే బాగుంటుండే. ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్? అలాగే స్మాల్ ఫార్మర్స్ 2.48 to 4.94. acres, 2.48 acres to 4.94 acres. మనం ఈ డివిజన్ ఇప్పుడే చెప్తున్నారు వీళ్ళు, ఇంతకుముందు వేరే ఉండేది, చెప్తాను మీకు. వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే 22.67, 22.67 2% కట్టండి, అవునా కదా? ఇక రెండు అవునా? 91.22% వస్తుంది, అంతేనా? 91.32%. ఇది అంటే వీళ్ళిద్దరే మార్జినల్ స్మాల్ రెండు కలిపితే మనకి ఎంత పర్సెంటేజ్ టోటల్? పోనీ వీళ్ళకి ఇవ్వండి అంటే 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇవ్వండి, 10,000 కాదు, నువ్వు 30,000 ఎకరానికి, అవునా కదా? నువ్వు మల్లారెడ్డికి ఇచ్చివా, నాగార్జునకి ఇచ్చివా, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఇచ్చివి భూమి ఉన్నవాటి, అవునా కదా? సో ఇది 91.32. ఎంత పర్సెంటేజ్ అండి ఇది! అది ఇండియాలో తక్కువ ఉంది, అది ఇండియాలో బిలో 80 ఉంది. కానీ ఇక్కడ మన తెలంగాణలో మనకి 5 acres లోపు ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారు? కానీ రేట్లు పెరిగాయి కాబట్టి ఆ 5 acres crores. ఇదే 5 acres మనకి రంగారెడ్డి జిల్లాలో ఉందనుకోండి, మన కోకాపేట దగ్గరలో, ఎంత? 1000 కోట్లు. అవునా? అది స్మాల్ ఫార్మర్ అంటారు, ఆయన్ని 1000 కోట్లు ఉంటాయి. అది తర్వాత మూడోది, థర్డ్, వెరీ ఇంపార్టెంట్ టేబుల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, సెమీ మీడియం. సెమీ మీడియం 4.982, 4.982 సెమీ మీడియం, 95 సారీ 4.95, 9.88 acres, 4.94 కదా, 4.95 to 9.88 acres. వీళ్ళ పర్సంటేజ్ 7.15%, 7.15. ఎంత తగ్గింది చూడండి డ్రాస్టిక్గా, అవునా? తగ్గిపోయిందా లేదా? తర్వాత మీడియం, రైతులు 9.89 to 9.89, 24.77, 24.77, 24.77, 1.4%, 1.4%. మన తెలంగాణలో 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళు, 25 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 1.4% ఉన్నారు, ఓకేనా? ఇప్పుడు లార్జ్ 1
24.78 above 0.013%. మన మల్లారెడ్డి లాంటిలో వస్తారు కేసీఆర్ అన్న అంత క్రీము 0.13 వేసుకున్నాడు 0.13 0.13 0.13 మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చూడండి. చూడండి ఒకసారి మార్జినల్ ఫార్మర్స్ క్లాసిఫికేషన్ మనకి బిలో 2.47 ఎకరాస్. ఇంతకుముందు దీన్ని మనం ఏం చెప్పుకునేవాళ్ళం అంటే 1 హెక్టార్ అని చెప్పుకునేవాళ్ళం. బిలో 1 హెక్టార్ 1 హెక్టార్ అన్నా అంతే కదా, అర్థమైందా లేదా? ఇలా కూడా ఇవ్వచ్చు మళ్ళీ బిలో 1 హెక్టార్. సో మార్జినల్ ఫార్మర్స్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు 68.65. స్మాల్ ఓకేనా. సో 2 హెక్టార్స్ అంతే కదా, బిలో 2 హెక్టార్స్ 1 హెక్టార్ టు 2 హెక్టార్స్ అంతేనా. వీళ్ళు మనకి 22.67 వీళ్ళిద్దరే ఉన్నారు. అంటే బిలో 2 హెక్టార్ లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు 91.3, అవునా కదా. తర్వాత సెమీ మీడియం 2 to 4 హెక్టార్స్, ఇది హెక్టార్లో చెప్తున్నాను నేను. సో 7.1 ఇది 4 to 10 హెక్టార్స్ హెచ్ఏ, అది మీడియం. 10 హెక్టార్స్ ఎబోవ్ అది లార్జ్. సో అంటే 20 ఎకరాల పైన ఉన్నవాళ్ళు, 25 ఎకరాస్ పైన ఉన్నవాళ్ళు మన తెలంగాణలో 0.13% ఉన్నారనమాట. ఓకేనా. ఇది ఇక అసలు భూములు లేని వాళ్ళ గురించి చెప్పవసరం లేదు కాదు, అది కాదు పాఠం ఇది. ఇప్పుడు మన వ్యవసాయం కాబట్టి ఓకే. భూమి ఉన్న వాళ్ళ గురించి, భూమి ఉన్న రైతులు ఎంతమంది? 70 లక్షలన్నర అంతేనా కదా. భూమి ఉన్న రైతులు ఎంతమంది? 4 కోట్ల జనాభాలో భూమున్న ఫ్యామిలీస్ 70. రైతుకి ఫ్యామిలీ ఉంటుంది కదా, అవునా కదా. అది ఓకేనా. సో ఇది పరిస్థితి, అంటే అనాలిసిస్ చేసుకోవాలి. ఓకే. ఇది ఇప్పుడు మనకి ఇది చాలా ఇంపార్టెంట్, మీకు మీ ఇష్టం. ఓకేనా. ఇది మీరు ఎలా చదువుకుంటారో ఎలా గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం. అది ఆల్ ఎగ్జామ్స్కి పక్కా హిట్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ వన్ ల్యాండ్ హోల్డింగ్ బై సోషల్ గ్రూప్స్. ల్యాండ్ హోల్డింగ్ బై సోషల్ గ్రూప్స్ అని పెట్టండి. అంటే ఏ కమ్యూనిటీ దగ్గర ఎంత భూమి ఉంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ ఉంది. నెంబర్ 1 షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ. ఎస్సీ 13.85%. 13.85%. ST 11.81. ST 11.81.
చూడండి, బీసీ ఓసీ ఇవ్వలేదు, ఇద్దరిని కలిపేసిండు తెలివితేటలు మన రేవంత్ రెడ్డి అన్న. తర్వాత అదర్స్ అంటే ఎవరు వస్తారు అప్పుడు? గై తెలివితేటలు. అదర్స్ 74.33. మైనారిటీస్ కూడా వచ్చేస్తారు కదా 74. అది అంటే దీంట్లో డివిజన్ చేయాలి యాక్చువల్గా. బీసీ మళ్ళీ బీసీ ఏ ఎంత, బి ఎంత, సి ఎంత, డి ఎంత, ఈ ఎంత, ఓసీకి ప్యూర్లీ ఎంత, అవునా కదా? ఇది కమ్యూనిటీ వైజ్ బేస్డ్ ఆన్ సోషల్ గ్రూప్స్. అది ఓకేనా? అర్థమైందా లేదా? అది నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ల్యాండ్ హోల్డింగ్ సైజ్ డిస్ట్రిక్ట్ వైజ్. ల్యాండ్ హోల్డింగ్ సైజెస్ డిస్ట్రిక్ట్ వైజ్. ఓకేనా? రాసుకోండి. నెంబర్ 1 ఆదిలాబాద్. ల్యాండ్ హోల్డింగ్ సైజ్ డిస్ట్రిక్ట్ వైజ్. ఆదిలాబాద్ 3.78 acres ఒక రైతుకి యావరేజ్. హైయెస్ట్ ఇది. మోర్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ అని పెట్టండి. మోర్ చెప్పండి. తెలంగాణలో ఎక్కువగా ల్యాండ్ హోల్డింగ్ సైజ్ ఉన్న జిల్లా పేరేంటి? ఆదిలాబాద్. ఇప్పటికీ 3 లక్షలు 2 లక్షల ఎకరం. ఓకేనా? తర్వాత రెండోది కొమరం భీం. అదే బెల్ట్ కదా. రెండోది కొమరం భీం. మూడోది భద్రాద్రి. నాలుగు జోగులాంబ. తర్వాత లీస్ట్ రాసుకోండి. మెదక్ 1.49. ల్యాండ్ హోల్డింగ్ సైజు లీస్ట్ ఉన్నది జిల్లా పేరేంటి? మెదక్. లీస్ట్ మెదక్. .49 acres. ఓకే. రెండోది సెకండ్ కామారెడ్డి 1.81. కామారెడ్డి. .81 acres. మూడు వరంగల్ 1.83 acres. 1.83 acres. ఫ్రెండ్స్, ల్యాండ్ హోల్డింగ్ సైజ్ ఎక్కువ ఉన్న జిల్లా 33లో ఏది? ఆదిలాబాద్. రెండోది కొమరంభీం. మూడోది భద్రాద్రి. సో లీస్ట్ మెదక్, కామారెడ్డి, వరంగల్. దిస్ ఇస్ ద ల్యాండ్ హోల్డింగ్ సైజు. ఓకే. కాకపోతే నెక్స్ట్ రైన్ఫాల్
సబ్హెడింగ్ వ్యవసాయానికి సంబంధించి రైన్ఫాల్. ఫర్ ద ఇయర్ 2025-26 rainfall 1184.65 mm received. Which is a 37% of excess of normal rainfall. తర్వాత rainfall deviation in Telangana. Rainfall deviation అంటే యాక్చువల్గా ఎంత పడుతుంది తెలంగాణలో నార్మల్గా పడాలంటే? ఎంత పడింది? 1184 అనుకోరాదు. అంటే ఎంత ఎక్సెస్ పడింది? గుడ్డా బ్యాడా ఈ సంవత్సరం చూడాలి మరి ఎట్లా. ఓకేనా? మరి రెయిన్ఫాల్ డీవియేషన్ చూద్దాం. నెంబర్ 1 పెద్దపల్లి ఓన్లీ 2% డీవియేషన్. అంటే లీస్ట్ డీవియేషన్, అంతేనా? సెకండ్ జగిత్యాల్, థర్డ్ మంచిర్యాల్. జగిత్యాల్, మంచిర్యాల్. జగిత్యాల్, మంచిర్యాల్. తర్వాత మోర్ డీవియేషన్ నాగర్ కర్నూల్, ఇది లీస్ట్. మోర్ డీవియేషన్ నాగర్ కర్నూల్ 82%. మోర్ డీవియేషన్. తర్వాత మెదక్, యాదాద్రి. మెదక్, యాదాద్రి ఫస్ట్, సెకండ్, థర్డ్. మెదక్, యాదాద్రి. ఓకే. తర్వాత టోటల్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ తెలంగాణ అని పెట్టండి. ఫుడ్ గ్రెయిన్స్, ఆహార ధాన్యాలు. metric tons for the year 25-26.
మన తెలంగాణలో టోటల్ ఫుడ్ గ్రెయిన్స్ ఎంత 236.87 lakh మెట్రిక్ టన్స్. నెక్స్ట్ కింద రాసుకో, రైస్ కాటన్ అండ్ మైజ్ ప్రొడక్షన్ ఇన్ తెలంగాణ రైస్ కాటన్ మైజ్ ప్రొడక్షన్ ఇన్ తెలంగాణ robustly increased whereas pulses decreased. Pulses production decreased in Telangana. Area under major crops in Telangana. అంటే ఎక్కువ తెలంగాణలో ఏ పంటలు పండిస్తున్నారు? ఏరియా అండర్ మేజర్ క్రాప్స్. సో మన తెలంగాణలో రైస్ డామినేషన్. ఫస్ట్ చెప్పండి, తెలంగాణలో ఎక్కువ ఏ పంట పండిస్తున్నాం? రైస్, రాసుకోండి. థర్డ్, సెకండ్ కాటన్, సెకండ్ కాటన్. థర్డ్ మైజ్, థర్డ్ మైజ్. The soybean, soybean. తర్వాత రెడ్ గ్రామ్. ఇవి డామినేషన్ క్రాప్స్ తెలంగాణలో. సీక్వెన్షియల్ ఆర్డర్. తర్వాత క్రాప్ ఇంటెన్సిటీ అని పెట్టండి తెలంగాణ. Do you know what is the crop intensity? Crop intensity. What is the meaning of crop intensity? ఏమన్నా అర్థమైంది? అది ఒక సంవత్సరంలో ఒకే ల్యాండ్లో ఎన్ని పంటలు పండిస్తున్నారు, ఒకే రకమైన పంట కాదు. అర్థమైందా లేదా? అది క్రాప్ ఇంటెన్సిటీ. చాలామంది తెలియదు, ఎప్పుడు ఇచ్చే క్వశ్చన్ ఇది. అదేంటో ఏడబ్ల్యూకే ఎక్కువ ఇస్తాడు అంటే మీకు సంబంధించి ఇరిగేషన్ ఉంటుంది కదా, ఉందా తీసేసిండ్రా? సో అది రాసుకోండి. చెప్పు క్రాప్ ఇంటెన్సిటీ ఆ డిస్ట్రిక్ట్స్ చూద్దాం ఒకసారి. మోర్ క్రాప్ ఇంటెన్సిటీ అని పెట్టండి. మోర్ క్రాప్ ఇంటెన్సిటీ. ములుగు, మోర్ క్రాప్ ఇంటెన్సిటీ, మోర్. ములుగు, మోర్ క్రాప్ ఇంటెన్సిటీ, ములుగు. సెకండ్ నిజామాబాద్, థర్డ్ భద్రాద్రి, ఫోర్త్ నిర్మల్. ఇంతకుముందు నిర్మల్ ఉండేది ఫస్ట్ ప్లేస్లో 3 years బ్యాక్, ఫోర్త్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు ములుగు వచ్చింది. చాలా ఇంపార్టెంట్ ఇది. చెప్పండి, క్రాప్ ఇంటెన్సిటీ ఉన్న జిల్లా ఏది తెలంగాణలో? ములుగు.
ఓకేనా? సార్ చెప్పండి. లేదు, క్లాస్ రికార్డ్ అవుతుంది సార్. ఓకే. తర్వాత లీస్ట్ వికారాబాద్, కొమరం భీం, రంగారెడ్డి. వికారాబాద్, కొమరం భీం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్. ఓకేనా? అగ్రికల్చర్ ఇన్పుట్స్ అని పెట్టండి. ఇప్పుడు అగ్రికల్చరల్ ఇన్పుట్స్, అగ్రికల్చరల్ ఇన్పుట్స్. అగ్రికల్చరల్ ఇన్పుట్స్ దాంట్లో రైతు భరోసా, అగ్రి ఇన్పుట్స్. ఎంత రైతు భరోసా? 12,000. మనోడు 15,000 ఇస్తున్నాడు, ఇవ్వలే. అవునా? ఈ 12,000 కూడా చక్కగా ఇస్తలేదు. ఇచ్చిండా? ఇచ్చారా? అంటే బిలో 1 ఎకరానికి వచ్చినాయా? అది సరే, అవన్నీ రాజకీయం ఇక్కడ మాట్లాడకూడదు. ఓకేనా? సో 12,000. కానీ వాళ్ళ ప్రామిస్లో ఎంత ఇచ్చారు? 15,000 ఇచ్చారు. ఓకేనా? అది ఇంకో పాయింట్ ఏంటంటే వాళ్ళు ఎంత ఇచ్చారని చెప్తే రాసుకోండి. డ్యూరింగ్ ద వానాకాలం సీజన్ in 2025, వానాకాలం 2025, $8,744.13 crores రిలీజ్డ్ రాషన్ బోర్డు మీద. తర్వాత రైతు బీమా, రైతు బీమా (18 to 59 years) రైతు చనిపోతే 5 lakhs ఇన్సూరెన్స్. బీమా అంటే ఇన్సూరెన్స్ కదా, ఫ్యామిలీకి ఇస్తారు. 42.15 lakh ఫార్మర్స్ ఎన్రోల్డ్ యాజ్ అండ్ ఎన్రోల్ కావాలా? ఎన్రోల్డ్. చనిపోయిన వాళ్ళు కాదు, ఎన్రోల్డ్, ఎన్రోల్ అయ్యారనమాట. ఓకే. తర్వాత రైతు నేస్తం,
రైతు నేస్తం, రైతు నేస్తం, చూడండి ఒకసారి. రైతు నేస్తం అంటే ఒక రియల్ టైం సొల్యూషన్స్, అంటే రైతుకి సలహాలు ఇవ్వడము, ప్రొడక్టివిటీ పెంచడము, ఆయనకు సపోర్ట్ చేయడము, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడము. దీనికోసము ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ 1 to 3 విలేజెస్ని బట్టి ఆయన అలాంచ్ చేసి ఆయన ఆధ్వర్యంలో 5,000 ఎకరాలు అక్కడ ఉన్న రైతుల్ని గైడ్ చేయడానికి ఉపయోగిస్తున్నారనమాట. అర్థమైందని నేను చెప్పింది. రైతు నేస్తం అంటే, రైతు నేస్తం అంటే ఏంటి? మేము ఉన్నాం, నీకు సపోర్ట్ చేస్తాం. ఏ రియల్ టైమ్ సొల్యూషన్స్, డిజిటల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి, ఎప్పటికప్పుడు ఆ ఫోన్ ద్వారా వాళ్ళకి సమాచారం ఇవ్వాలి. 1 to 3 విలేజెస్ ఒక ఏఈఓ పెడతారు, ఆయన ఆధ్వర్యంలో 5,000 ఎకరాలు ఉంటుంది. అక్కడ ఉన్న రైతులందరూ కూడా ఆయనే కన్సల్ట్ కావాలి. ఏ ప్రాబ్లం వచ్చినా చనిపోయిన రైతు కూడా ఆయనే కన్సల్ట్ కావాలి, ఏఈఓనే క్లెయిమ్ ఇప్పించేది. ఓకేనా? అది తర్వాత హార్టికల్చర్ ఇన్ తెలంగాణ. హార్టికల్చర్ తెలంగాణలో హార్టికల్చర్లో ఏది ఫస్ట్ ఉంది ఎక్కువ ఏరియాలో? ఏరియా వైజ్ ఫ్రూట్స్ చెప్పండి. ఎక్కువ ఏం పండిస్తున్నారు తెలంగాణలో హార్టికల్చర్లో? ఫ్రూట్స్. సెకండ్ చెప్పగలరా? సెకండ్ స్పైసెస్, స్పైసెస్. థర్డ్ ఆయిల్ పామ్, థర్డ్ ఆయిల్ పామ్. సీక్వెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫోర్త్ ప్లాంటేషన్ ఆగ్రో ఫారెస్ట్రీ, ప్లాంటేషన్ అండ్ ఆగ్రో ఫారెస్ట్రీ. ఫిఫ్త్ వెజిటేబుల్స్, ఫిఫ్త్ వెజిటేబుల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఏరియా అండర్ హార్టికల్చర్. చెప్పండి, ఎక్కువ ఎకరాల్లో ఏం పండిస్తున్నారు? తర్వాత ఏం పండిస్తున్నారు? స్పైసెస్. తర్వాత ఏం పండిస్తున్నారు? ఆయిల్ పామ్. తర్వాత ఇది ఫ్యూచర్లో పైకి రావచ్చు, ఇప్పుడు స్టార్ట్ అయింది. తర్వాత ప్లాంటేషన్ ఆగ్రో ఫారెస్ట్, తర్వాత వెజిటేబుల్స్. ఓకేనా? కాయగూరలు ఫస్ట్ వస్తే బాగుండేది, రేట్లు తగ్గాయి, అంతేనా? దొండకాయలు బెండకాయలు ఎన్ని అమ్మితే కోట్లు వస్తాయి చెప్పు. ఇప్పుడు ప్రొడక్షన్ చూద్దాం. ప్రొడక్షన్ ఏది ఎక్కువ ఉంది? ప్రొడక్షన్లో ప్రొడక్షన్ నెంబర్ 1 ఫ్రూట్స్. అంటే ఏరియాలో ఫ్రూట్సే, ప్రొడక్షన్లో కూడా. అందుకనే పురుగు మందులు వేసి అమ్మేస్తున్నారు మన వాళ్ళు. ఏ ఫ్రూట్ మీద చూసినా పురుగు మందులే. ఫ్రూట్స్. తర్వాత వెజిటేబుల్స్, వెజిటేబుల్స్ ఫ్రూట్స్ సెకండ్ వెజిటేబుల్ ప్రొడక్షన్లో. థర్డ్ స్పైసెస్, థర్డ్ స్పైసెస్. ఫోర్త్ పామ్ ఆయిల్, ఆయిల్ పామ్. ఫిఫ్త్ ప్లాంటేషన్ ఆగ్రో ఫారెస్ట్రీ, అది సీరియల్.
ఇక్కడ సీరియల్స్కి అక్కడ సీరియల్కి తేడా ఏంటి చెప్పండి. రెండు చోట్ల ఫ్రూట్స్ ఉంది, కానీ స్పైసెస్, వెజిటేబుల్స్, ఆయిల్ పామ్ మారింది, అంతేనా? సో ప్రొడక్షన్ వైజ్ తెలంగాణలో ఏ హార్టికల్చర్ క్రాప్? ఫ్రూట్స్. ఏరియా వైజ్ కూడా ఫ్రూట్సే. సెకండ్ మారింది, ఇక్కడ స్పైసెస్ ఏరియా వైజ్, అక్కడ వెజిటేబుల్స్. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ తర్వాత యానిమల్ హస్బెండరీ ఇన్ తెలంగాణ. దీన్ని లైఫ్ స్టాక్ అంటారు. ఏమంటారు? యానిమల్ హస్బెండరీ అంటే లైఫ్ స్టాక్. తెలంగాణ ర్యాంక్ 8th ఇన్ లైఫ్ స్టాక్. ఇండియాలో మనకి 8th ర్యాంక్ లైఫ్ స్టాక్లో. తెలంగాణ ర్యాంక్ 8th ఇన్ లైఫ్ స్టాక్. పశువుల్లో సంపదలో, పశువులు అనకూడదు, పశువుల సంపద అనాలి. తెలంగాణ ర్యాంక్ ఎంత? టోటల్ లైఫ్ స్టాక్ పాపులేషన్ 3.26 crores. తెలంగాణ టోటల్ లైఫ్ స్టాక్ పాపులేషన్ 3.26 crores. ఆల్మోస్ట్ జనాభా దగ్గరికి వచ్చేస్తుంది ఇది కూడా. అది షీప్ పాపులేషన్ నెంబర్ 1 ర్యాంక్. గొర్రెల్లో తెలంగాణ నెంబర్ 1, షీప్ నెంబర్ 1 ఇండియాలోనే. షీప్ పాపులేషన్లో గొర్రె పిల్ల, చేప పిల్ల అని స్కీమ్ తెచ్చింది కేసీఆర్. సో షీప్ ప్రొడక్షన్లో నెంబర్ 1, గొర్రెల ఉత్పత్తిలో నెంబర్ 1 తెలంగాణ. తర్వాత పౌల్ట్రీలో 3rd ప్లేస్ తెలంగాణ. పౌల్ట్రీ 3rd ర్యాంక్. సో పౌల్ట్రీలో ఏ ర్యాంకులో ఉన్నాం మనం? 3rd. ఫస్ట్ ఎవరున్నారు? ఇంతకుముందు ఫస్ట్ ఉంటుండే తెలంగాణ. ఫస్ట్ ఏపీ, సెకండ్ తమిళనాడు, 3rd తెలంగాణ. ఎగ్స్ ప్రొడక్షన్లో చాలా ఇంపార్టెంట్ ఇది, ఓకేనా? అంటే ఎగ్ ఉత్పత్తి చేసే సౌత్ ఇండియానే, నార్త్ కంటే తినేది నార్త్ ఇండియా, మనం తినాం, అందుకనే రోగాలన్నీ గమ్మత్తు ఉంటుంది. ఎవడు వండేటో వాడు తినడు, పక్కవాడు తింటాడు, వాడు తినబుద్ధి కాదు. రాసుకోండి. ఇన్ తెలంగాణ in Telangana 73 irrigation projects are there total. 73 irrigation project total. In Telangana 73 irrigation projects are there in total. Out of 34 major, medium. ఓకేనా? ఇది మనకి వ్యవసాయానికి వాళ్ళు ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన ఇంపార్టెంట్ థింగ్, ఓకేనా?
సో ఈ ఎకనామిక్ సర్వేలో 2026లో వాళ్ళు ఇచ్చింది మనకి ఇది లేటెస్ట్ డేట్. ఓకే.